నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఒక సోషల్ మీడియా మీమ్, ఒక వ్యంగ్యాత్మక పోస్ట్ దేశ రాజకీయాలను, విద్యా వ్యవస్థను ఈ స్థాయిలో కుదిపేస్తుందని ఎవరైనా ఊహించారా? అవును, ఎవరు ఊహించని అద్భుతాలు చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగ యువత, విద్యార్థుల ఆక్రందనలకు ఒక సరికొత్త డిజిటల్ రూపాంతరం. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి వీధుల వరకు హోరెత్తించిన ఈ ఉద్యమం చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసింది. ఇంతటితో ఈ ఉద్యమం ఆగుతుందా? ఇంకా దూకుడు పెంచబోతుందా? ఎంతవరకు కాక్రోచ్ ప్రయాణం? అసలు ఏమిటి కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనకున్న మాస్టర్ మైండ్ అభిజిత్ దీప్కే ఎవరు? సీజేపీ భవిష్యత్తులో అధికారిక రాజకీయ పార్టీగా అవతరించబోతుందా, లేక ఫ్రెషర్ గ్రూపుగానే మిగిలిపోతుందా? దేశ ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ దీనిపై ఎలాంటి వైఖరితో ఉన్నాయి? పెను సవాలుగా మారుతున్న కాక్రోచ్ విషయంలో మోడీ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2026 మే నెలలో ఒక విచిత్రమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. నిరుద్యోగులు, విద్యార్థులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఘాటు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అభిజిత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాత్మకంగా కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. బొద్దింకలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతికి బట్టకడతాయి అనే అంశాన్ని ప్రతీకగా తీసుకుని విద్యార్థుల కష్టాలను ప్రతిబింబించేలా ఈ వ్యంగ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇది కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. నీట్, ఇతర పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై జూన్ 6న లండన్ నుంచి నేరుగా ఢిల్లీ చేరిన అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సుదీర్ఘ పోరాటం తీవ్రతకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది సీజీపీ సాధించిన తొలి అపూర్వ విజయంగా నిలిచింది. ఇక హఠాత్తుగా పెరిగిన ఆదరణ. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే సీజీపీ సాధించిన ప్రజాదరణ సాధారణమైనది కాదు. ప్రధాన రాజకీయ పార్టీలను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ఈ ఉద్యమానికి మద్దతు లభించింది. సీజేపీ ప్రారంభంలోనే మిలియన్ల కొద్దీ డిజిటల్ మద్దతుదారులను సంపాదించుకుంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీల ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసి విపరీతమైన వైరల్ మూవ్మెంట్గా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభంలో కేవలం 5 రోజుల్లోనే 10 మిలియన్లు దాటి ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 22.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. ఈ ఫాలోవర్ల సంఖ్యతో సీజేపీ భారతదేశంలోని ప్రధాన అధికారిక రాజకీయ పార్టీలైన బీజేపీకి సుమారు 8.7 మిలియన్లు, కాంగ్రెస్ పార్టీకి సుమారు 13.3 మిలియన్ల ఫాలోవర్ల సంఖ్యను కూడా అధిగమించి సోషల్ మీడియాలో రికార్డును సృష్టించింది. ఈ ఉద్యమంలో అభిజిత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, ఆఫ్రిన్ నవాజ్, దీపక్ బలియాన్, రత్నా సింగ్, వైష్ణవి గౌర్ వంటి యువ స్పోక్స్ పర్సన్లు కీలక పాత్ర పోషించారు. వీరికి పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్, అనేక ఆర్టీఐ యాక్టివిస్టులు, బాధితులైన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. అసలు జెన్ జెడ్ ఎందుకు ఆకర్షితులవుతుంది? వ్యంగ్యాత్మక శైలి. సాంప్రదాయ నాయకుల పొడి పొడి ఉపన్యాసాల కంటే ఏఐ ఇమేజెస్, మీమ్స్ ద్వారా కనెక్ట్ కావడం సీజేపీ శైలి. ఇది ఈ జెన్జీ తరానికి చెందిన యువతను బాగా ఆకట్టుకుంది. ఇక 2 నిజమైన సమస్యలు. పరీక్షల లీకేజీలు, నిరుద్యోగం వంటి రోజు వేధించే సమస్యలపైనే దృష్టి పెట్టడం సీజేపీకి ఆదరణ రావడానికి మరో కారణం. 3 స్వతంత్రత. ఏ రాజకీయ పార్టీ ముద్ర లేకుండా పూర్తిగా విద్యార్థుల ఉద్యమంగా నిలవడం వల్ల విద్యార్థులు, యూత్, తటస్థులు వీరికి మద్దతుగా ఉన్నారు. అసలు వీళ్ళకి నిధులు ఎలా వస్తున్నాయి అంటే సీజేపీ నిర్వహణ అంతా డిజిటల్ ప్లాట్ఫామ్లు, ఏఐ సాంకేతికత ఆధారంగా సాగడం వల్ల ప్రారంభ ఖర్చులు చాలా స్వల్పంగానే ఉన్నాయి. నిరసన కార్యక్రమాలకు అవసరమైన నిధులను పారదర్శకంగా డిజిటల్ క్రౌడ్ ఫండింగ్తోనూ మద్దతుదారుల స్వచ్ఛంద విరాళాల ద్వారా సమకూర్చుకుంటున్నారు. విదేశీ నిధులపై కొన్ని ఊహాగానాలు వచ్చినా అలాంటి ఆధారాలు ఏవీ లేవని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అధికార పక్ష సానుభూతి పరులు దీన్ని ప్రతిపక్షాలు నడిపిస్తున్న ఒక ట్రోజన్ హార్స్గా కొట్టిపారేసి ప్రయత్నం చేశారు. విద్యార్థుల డిమాండ్లలో ఉన్న న్యాయాన్ని సమర్థిస్తూ విద్యాశాఖ వైఫల్యాలపై సీజేపీ ఎత్తి చూపిన అంశాలకు కాంగ్రెస్, ఇతర పక్షాలు పరోక్ష రాజకీయ మద్దతును ప్రకటించాయి. అసలు భవిష్యత్తు ప్లాన్ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరిది ఒకటే ప్రశ్న. సీజేపీ రాజకీయ పార్టీగా మారి ఎన్నికలలో పోటీ చేస్తుందా, లేక విద్యా సంస్కరణల కోసం ఉద్యమాన్ని మాత్రమే కొనసాగిస్తుందా? అభిజిత్ దీప్కే ఆలోచనలు ఏమిటి? అభిజిత్ దీప్కే స్పష్టం చేసిన దాని ప్రకారం సాంప్రదాయ ఎలక్ట్రల్ పార్టీగా మారడం కంటే యువత మరియు విద్యార్థుల డిమాండ్లను వినిపించే రాజకీయ, సామాజిక ఉద్యమంగా ఉండడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరణ, విద్యా సంస్కరణలు తేవడమే తమ తక్షణ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే విశ్లేషకుల అంచనా ప్రకారం సీజేపీ భవిష్యత్తులో 3 రకాల రూపాంతరాలు చెందే అవకాశం ఉంది. మొదటిది స్వతంత్ర ప్రజా పోరాటంగా విస్తరణ. పార్టీగా నమోదు కాకుండా నూతన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ పరీక్షల పారదర్శకత కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసే ఒత్తిడి పోరాటాన్ని కొనసాగించడం. ఇక 2 రాజకీయ పార్టీగా రూపాంతరం. గతంలో 2011 నాటి ఇండియా అగెయినెస్ట్ కరప్షన్ ఉద్యమం కాలక్రమేణా ఆమ్ ఆద్మీ పార్టీగా మారినట్లు సీజేపీ కూడా అధికారికంగా ఎన్నికల కమిషన్ వద్ద నమోదై శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం. 3 వాచ్ డాగ్ ప్రెజర్ గ్రూప్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న విద్య, నిరుద్యోగ సమస్యలపై నిరంతరం నిఘా ఉంచే స్వతంత్ర వేదికగా మిగిలిపోవడం. ఇక మోడీ వ్యూహం ఏంటి? రోజురోజుకు విస్తరిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం, జన్జెడ్ సృష్టించిన డిజిటల్ ఉద్యమాన్ని నిరోధించడానికి, కట్టడి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ 3 ప్రధాన వ్యూహాలను అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మొదటిది నష్ట నివారణ వ్యూహం. ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించడం, విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం ద్వారా మోడీ ప్రభుత్వ మొదటి పెద్ద అడుగు వేసింది. పరీక్షల విధానంలో పారదర్శకత కోసం కొత్త చట్టాలు, కఠినమైన నిబంధనలు తీసుకువచ్చి మేము విద్యార్థుల వైపే ఉన్నాం అనే సంకేతాన్ని ఇవ్వడం ద్వారా ఉద్యమానికి ఉన్న ప్రధాన కారణాన్ని నిర్వీర్యం చేయడం. ఇక డిజిటల్ శ్రేణులు, నేరేటివ్ మేనేజ్మెంట్, సోషల్ మీడియాలో సీజేపీ పట్టును తగ్గించేందుకు అధికారిక ఖాతాలపై ఐటీ నిబంధనల కింద ఆంక్షలు విధించడం లేదా కంటెంట్ రీచ్ను తగ్గించడం. ఇది విద్యార్థుల ఉద్యమం కాదు, ప్రతిపక్ష కాంగ్రెస్ లేదా విదేశీ శక్తులు నడిపిస్తున్న టూల్ కిట్ అని ప్రచారం చేయడం ద్వారా తమ సంప్రదాయ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా నిరోధించడం. ఇక 3 లీడర్షిప్ ఐసోలేషన్. నాయకత్వంలో ఉన్న అభిజిత్ దీప్కే మరియు ఇతరుల నేపథ్యం, నిధులు సమకూరుతున్న విధానాలపై దర్యాప్తు సంస్థల ద్వారా పర్యవేక్షణ పెంచడం. విద్యా సంస్థలపై బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ ద్వారా కొత్త డిమాండ్లు, కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులు సీజేపీ వైపు వెళ్లకుండా తమ పరిధిలోకి తెచ్చుకోవడం. మొత్తంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశంలో ఓ చర్చనీయాంశమైన ఉద్యమ శక్తిగా మారింది. ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుందో చూడాలి.